కడప జిల్లా బద్వేలు పట్టణంలో వెలసిన కనకదుర్గాదేవి ఆలయంలో వైభవోపేతంగా మంగళగౌరి వ్రతం నిర్వహించారు. పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకొని మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ వ్రతంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. వేకువజాము నుంచే మహిళా భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూర్తి విధి విధానాలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన భక్తులకు సంతాన ప్రాప్తి, వివాహాలు కాని వారికి కళ్యాణ ప్రాప్తి, వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి, అనారోగ్యం తదితర సమస్యలతో సతమతమవుతున్న వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ఆలయం ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. వేకువజాము నుంచి అశేషంగా తరలివచ్చిన మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి. భక్త మహాశయ విజ్ఞప్తి, మన కడప జిల్లా బద్వేలు పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ ఆరును వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఈ యొక్క శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఆనవాయితీకి వస్తున్న గత 12 సంవత్సరాలని ఆనవాయితీకి వస్తున్న శ్రీ మంగళ గౌరి యొక్క కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా